నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. శుభోదయం వేళ రైతుల్లో కొత్త ఆశలు చిగురించేలా, వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల విజయగాథలతో సిద్ధమైంది ఇవాల్టి మన నేలతల్లి. సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని సైతం పక్కన పెట్టి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని హైడ్రోపోనిక్ విధానంలో ఆకుకూరలు సాగు చేస్తున్న యువ రైతు విజయగాథను తెలుసుకుందాం పదండి. చక్కని కొలువుకు తగ్గ ఆదాయం అంతా బాగుంది, కానీ ఆత్మ సంతృప్తే కొరవడింది. ప్రకృతితో ముడిపడింది. ఈ తరుణంలో వ్యవసాయంపై మక్కువ పెరిగింది. సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని సైతం వీడేలా చేసింది. సేద్యం తెలియకపోయినా అనుభవం పాఠాలు నేర్పింది. సాగు రంగంలో రాణించేలా చేసింది. ప్రకృతిపై ఉన్న ప్రేమతో సేద్యం వైపు అడుగులు వేసి నూతన విధానాలకు శ్రీకారం చుడుతున్న యువ రైతు హరికృష్ణ యువతరానికి స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా రాణిస్తున్న అందులో లేని సంతృప్తి నేడు సేద్యంలో పొందుతున్నాడు మేడ్చల్కు చెందిన యువ రైతు హరికృష్ణ. ప్రకృతిపై ఉన్న మమకారంతో సాగువైపు అడుగులు వేశాడు. పట్టణంలో పొలం లేదు, వ్యవసాయ అనుభవం లేదు, అయినా ఆసక్తి చావలేదు. ఏదో చెయ్యాలని తపన, ప్రకృతితో కలిసి ప్రయాణించాలన్న కోరిక ఇంటిమీదే వ్యవసాయ క్షేత్రాన్ని నిర్మించేలా చేసింది. మట్టిలేని సేద్యానికి అంకురార్పణ మొదలైంది. ఒక్కో మెట్టు ఎక్కుతూ ఒడుదొడుకులను తట్టుకుంటూ హైడ్రోపోనిక్స్ సేద్యంలో రాణిస్తున్నాడు హరికృష్ణ. ప్రారంభంలో అంతా ఇది సాధ్యం కాదని నిరుత్సాహపరిచారు. మట్టిలేని సేద్యమా అని ఎగతాళి చేశారు. కాని కాలమే సమాధానం చెప్తుందని ఎదురుచూసిన హరికృష్ణ ప్రస్తుతం సత్ఫలితాలను సాధిస్తున్నాడు. నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. లాస్ట్ 5 yearsగా నేను మొబైల్ అప్లికేషన్స్ డెవలప్ చేస్తున్నాను. ఐఐటీస్లో, IIITస్లో, ఇంజనీరింగ్ కాలేజెస్లో ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాను. చాలా నేచర్ ఉన్న ప్లేసెస్ని మనం చూసి రావడం, అలా చాలా చేశాను అన్నమాట. సో అప్పటి నుంచి ఒక రకమైన బాండింగ్ ఏర్పడింది నేచర్ పైన. సో అప్పటి నుంచి నాకు కొంచెం ఫార్మింగ్ పైన చాలా ఇంట్రెస్ట్ పెరిగింది. సో ఫార్మింగ్ ఎలా చేస్తారు, ప్లాంట్స్ని ఎలా కాపాడుతారు, సీజన్స్ ఉంటాయి, సీజన్స్ తగ్గట్టుగా వాళ్ళు ఎలా పంటలు వేస్తారు, సో ప్లాంట్స్ పెంచడానికి జాగ్రత్తలు ఏంటి, ఇలా చాలా చాలా విషయాలు నేను కుతూహలంగా దాన్ని మనము చూడడం జరిగిందన్నమాట. సో అలా నాకు ఫార్మింగ్ పైన ఇంట్రెస్ట్ వచ్చింది. ఫార్మింగ్ పైన చూస్తుంటే కొత్తగా ఏం టెక్నాలజీస్ ఉన్నాయి మన దగ్గర, సో ఏ పద్ధతులతో చేయొచ్చు అంటే నాకు హైడ్రోపోనిక్స్ అనే కాన్సెప్ట్ గురించి తెలిసిందనమాట. నేను ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు హైడ్రోపోనిక్స్ గురించి చాలా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు నాకు తెలిసాయి. మనం చిన్నప్పటి నుంచి ఏం తెలుసుకున్నామంటే ప్లాంట్స్ కావాల్సింది ఎయిర్, వాటర్, సన్లైట్ అండ్ సాయిల్ అని పెంచుకున్నాం అని మనం నేర్చుకున్నాం. కాకపోతే సాయిల్ కాదు, అది ఫుడ్ అని నాకు హైడ్రోపోనిక్స్ చేసేటప్పుడు నాకు అర్థమైందన్నమాట. సాగంటే సమస్యల సుడిగుండం. అందులో పండిపోయిన రైతులు సైతం ప్రస్తుతం కష్టనష్టాలను చవిచూస్తున్నారు. ఈ విషయాలను గమనించిన హరికృష్ణ సాంకేతిక సహకారం తీసుకున్నాడు. హైడ్రోపోనిక్స్ సేద్య విధానం గురించి తెలుసుకున్నాడు. ఈ పద్ధతిలో విదేశాల్లో ఇప్పటికే చాలామంది రైతులు పంటలు సాగు చేస్తున్నారు. కానీ భారత్లో ఈ టెక్నాలజీ ఇప్పుడిప్పుడే పొరుడు పోసుకుంటోంది. ముఖ్యంగా మట్టి అవసరం లేకుండా నీటితో, అందులోనూ తక్కువ నీటితో ఆరోగ్యకరమైన ఆకుకూరలను ఈ విధానంలో సాగు చేసుకోవచ్చు. ఇది ఈ యువ రైతును ప్రధానంగా ఆకర్షించింది. లాస్ట్ ఇయర్ ఒక చిన్నగా కిట్ నేను ఓన్గా బిల్డ్ చేసుకున్నాను అనమాట. ఒక 50 ప్లాంట్స్ పెంచి ట్రై చేద్దాము అనే ఒక ఉత్సాహంతో నేను ఒక కిట్ని బిల్డ్ చేసుకున్నాను. సో బిల్డ్ చేసుకుని నేను ఒక మొదట్లో
కొంచెం చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. సో అలా నేను కొన్ని రోజులు కష్టపడిన తర్వాత నాకేంటంటే రిజల్ట్ సాటిస్ఫాక్టరీగా వచ్చింది. లైక్ నేను ఒక 50 ప్లాంట్స్ పెడితే అందులో నాకు ఒక 20 మొక్కలు సక్సెస్ఫుల్గా పెరిగాయి. సో మళ్ళీ ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకొకసారి ట్రై చేశాను. లెట్యూస్ అని, కేల్ అని, స్విస్ చార్డ్ అని, బేసిల్ అని ఇవి ఎక్కువ వేస్తుంటారనమాట. సో నేను మొదట్లో ట్రై చేసింది లెట్యూస్, ఇది ట్రై చేశాను. సెకండ్ టైం నేను మన లోకల్గా ఏదైతే కన్జ్యూమ్ చేస్తాం లైక్ పాలకూర కానీ కొత్తిమీర కానీ ఇది ట్రై చేశాను అనమాట. సో ఇది వచ్చి చాలా అద్భుతంగా పెరిగాయి, మనకి రిజల్ట్ కూడా చాలా చాలా మంచిగా వచ్చింది. సో అలా చేసిన తర్వాత స్లోగా కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగి నేను ఏం చేశానంటే మళ్ళీ నెక్స్ట్ టైం ఇదే యూజ్ చేసి నేను కొంచెం మా డాడీ హెల్ప్ తీసుకొని ఒక 300 ప్లాంట్స్ సెటప్ పెట్టాను అనమాట. సో 300 ప్లాంట్స్ సెటప్ పెట్టి ఇందులో మనం ఏదైతే రెగ్యులర్ కన్జ్యూమ్ చేస్తాం పాలకూర, కొత్తిమీర అండ్ పుదీనా ట్రై చేశాను అనమాట. సో ట్రై చేసినప్పుడు ఆ రిజల్ట్ అనేది చాలా ఫ్యాబులస్గా అంటే చాలా మంచిగా వచ్చింది. సో నేనేం చేస్తానంటే మనము ఫ్రెష్గా ఆకుకూరలు కట్ చేసి తినడం కాకుండా మా గల్లీలో ఉన్న వాళ్ళకి నేను పంచేవాను అనమాట. పంచి వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నాను. ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత వాళ్ళు మనకి ఫీడ్బ్యాక్ ఇచ్చేసేవరకు ఏంటి అంటే చాలా మంచిగా ఉంది, చాలా ఏమంటారు ఫ్రెష్గా ఉంది. అండ్ ఆల్సో కొంతమంది ఎలా చెప్పారంటే మనం దీన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే అట్లీస్ట్ ఒక 10 days వరకు కూడా మాకు ఇది పాడవట్లేదు. సో ఇది చాలా మంచిగా ఉండి అలా నాకు ఇంకా కొంచెం కాన్ఫిడెన్స్ పెరిగిందనమాట. సో దీని మెల్లగా అప్పుడు ఏంటంటే మనము అప్పుడు ఆలోచన ఈ ఫామ్ పెట్టాలనే ఒక ఆలోచన నాకు వచ్చింది. సో దీనికోసం నేను చాలా కష్టపడ్డాను. సో మొదట్లో ఏంటి అంటే ఇది ఫామ్ బిల్డ్ చేయడానికి ఒక కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళాను అనమాట. చాలా పెద్ద అమౌంట్ చెప్పారనమాట. సో పెద్ద అమౌంట్ చెప్పేసేవరకు అప్పుడు నాకు అనిపించింది సో ఎందుకు ఇంత పెద్ద అమౌంట్, మనమే ఓన్గా మనము ట్రై చేద్దాము అన్న ఉద్దేశంతో నేను డూ ఇట్ యువర్ సెల్ఫ్ అనే పద్ధతి పాటించాను మన సొంతంగా బిల్డ్ చేయడానికి. సో ఇదంతా ఫామ్ వచ్చేసి మేము సొంతంగా మా ఫ్యామిలీ మెంబర్స్ కలిసి ఈ ఫామ్ని బిల్డ్ చేయడం జరిగింది. సేద్యంపై అవగాహన లేకపోవడంతో ప్రారంభంలో కాస్త ఇబ్బందులు పడ్డా ప్రస్తుతం అందుతున్న పంట ఉత్పత్తులను చూస్తూ సంతృప్తి చెందుతున్నాడు ఈ యువ రైతు. మొదట 50 మొక్కలతో ప్రారంభమైన సేద్యం ప్రస్తుతం 20,000 మొక్కలకు విస్తరించింది. హైడ్రోపోనిక్స్ విధానానికి కావలసిన సమస్త సదుపాయాలను తక్కువ ఖర్చుతో తానే తన కుటుంబ సహకారంతో మేడ మీదే ఏర్పాటు చేసుకున్నాడు. ఔరా అనిపిస్తున్నాడు. చూడటం వేరు, దాన్ని ఆచరణలో పెట్టటం వేరు. చూస్తున్న వారందరికీ వ్యవసాయం అంటే ఏముందులే, విత్తు నాటితే అదే వస్తుంది అని భావిస్తుంటారు. కానీ రైతు పడే శ్రమను చూస్తే కానీ అర్థం కాదు అందులో ఎంత శ్రమ ఉందో. నిజానికి హైడ్రోపోనిక్స్ విధానంలో మొక్కల సేద్యం అంటే నీటి సాయంతో మొక్కలను పెంచటం. ఇది సులువైందేనని అందరూ భావిస్తారు. వాస్తవానికి అది నిజమే, కానీ పూర్తి స్థాయిలో అవగాహన తప్పనిసరి అంటారు హరికృష్ణ. సేద్యం అంటే ఏంటో తెలియక సాగు మొదట్లో చాలా ఇబ్బందులు పడ్డానని చెప్పుకొచ్చాడు. అనుభవం నేర్పిన పాఠాలతో నేడు నేర్పును పొందాడు హరికృష్ణ. హైడ్రోపోనిక్స్ చేయడానికి మనకి చాలా పద్ధతులు ఉన్నాయండి. సో మనము వర్టికల్ హైడ్రోపోనిక్స్ అని, హారిజాంటల్ హైడ్రోపోనిక్స్ అని, ఏరోపోనిక్స్ అని, ఆక్వాపోనిక్స్ అని, డీప్ వాటర్ కల్చర్ అని, క్రాట్కీ మెథడ్ అని, ఇలా మనకి చాలా మెథడ్స్ ఉన్నాయన్నమాట. సో మేము ఇవన్నీ చూసుకొని ఒక నార్మల్గా కంఫర్టబుల్ మెథడ్, ఇంకొకటి ఏంటి అంటే ఎకనామికల్ మెథడ్స్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసామన్నమాట. సో ఎకనామిక్ మెథడ్స్లో చేసినప్పుడు మేము ఈ సిస్టమ్ బిల్డ్ చేయడం జరిగిందనమాట. సో దీనిపైన నేను కొద్దిగా ఎక్కువ రోజులు నేను దీనిపైన రీసెర్చ్ చేయడం జరిగింది. సో బేసికలీ ఇది ఏంటి అంటే ఒక 4 inch టవర్ అండి, 4 inch పైప్. నార్మల్గా మన దగ్గర పీవీసీ పైప్స్ ఉంటాయి కదా, ఆ 4 inch పైప్ అనమాట. సో దాన్ని మనము ఒక్కొక్క పైప్కి ఇలా పాకెట్స్ రెడీ చేసుకుంటాం. సో ఇలా పాకెట్స్లో ఏంటంటే మనకి ప్లాంట్ పెరగడానికి ఒక పాకెట్ రెడీ చేసుకుంటాం. సో ఇంకొకటి ఏంటి అంటే మనకు ఒక్క టవర్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ మనది వచ్చేసి ఇది ఒక 8.5 feet ఉంటుందండి. సో దీంట్లో మనకి 45 ప్లాంట్స్ ఉంటాయి. 45 ప్లాంట్స్ మనము పెంచుకోవచ్చు. 45 ప్లాంట్స్ అంటే 45 పాకెట్స్ వస్తాయి. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే ఈ టవర్లో మనము మల్టిపుల్ ప్లాంట్స్ పెంచుకోవచ్చు. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే ఇక్కడ నేను పుదీనా పెంచాను. సో మధ్యలో కొత్తిమీర ఉంటుంది, అలాగే పాలకూర, ఇలా రకరకాలైన ఆకుకూరలు మనము పెంచుకోవచ్చు అన్నమాట. సో దీనికి కావాల్సిన మనకి ఏంటి అంటే ఫస్ట్ ఒక పీవీసీ పైపు, దాన్ని మనము రెడీ చేసుకుంటాం పాకెట్స్తో.
దాని తర్వాత వచ్చేసి మనకి మీడియం అనమాట. సో మీడియం వచ్చేసి మనము దీని లోపల కోకోపీట్ వేసుకుంటాం. సో కోకోపీట్, పర్లైట్ అండ్ నీమ్ పౌడర్ ఈ మూడింటిని కలిపి మనం ఈ టవర్లో ఫిల్ చేసుకొని ఈ ప్లాంట్స్ని మనం పెంచడం జరుగుతుంది. సో దీంట్లో ఏంటి అంటే మనకి ఎలా అంటే ఫస్ట్ సీడ్స్ పెట్టుకొని ప్లాంట్ వచ్చేసి మనకి హార్వెస్ట్ చేసేంత వరకు టోటల్ లైఫ్ సైకిల్ అనేది మొత్తం ఈ టవర్లోనే జరుగుతూ ఉంటుంది. సో దీనికి వచ్చేసి మనము రోజుకి ఒక్కసారి మనం వాటర్ ఇవ్వాలి. రోజుకి ఒక్కసారి వాటర్ ఇస్తే సరిపోతుంది. సో నార్మల్గా ఇది టోటల్గా వచ్చేసి ఏంటి అంటే గ్రావిటీ ఫెడ్ సిస్టమ్ అని అంటాం అన్నమాట. సో ఏంటి అంటే పైనుంచి మనం వాటర్ ఇవ్వడం వల్ల కోకోపీట్ దానికి ఎంత కావాలో అంత వాటర్ మనకి అది హోల్డ్ చేసుకొని ఏదైతే ఎక్సెస్ వాటర్ ఉంది, లైక్ ఏదైనా కొంచెం ఎక్సెస్ వాటర్ అవుతే అది మనం ఏం చేస్తామంటే ఇలా మనం డ్రైన్ చేసేసుకుంటాం. ఇది ఇక్కడ పైప్ చూసినట్టు అయితే అక్కడ మనకి ఎక్సెస్ వాటర్ అనేది డ్రైన్ అయిపోతుంది. మళ్ళీ ఇది ఏం చేస్తామంటే ఇదంతా మనం ఒక పైప్లో కలెక్ట్ చేసుకొని మళ్ళీ మనం ట్యాంక్లో ఫిల్ చేసుకుంటాం. సో బేసికలీ ఏంటి అంటే ఇది వచ్చేసి ఒక రీసర్క్యులేటరీ సిస్టమ్ అన్నమాట. సో ఒక సైడ్ పైనుంచి వాటర్ మనకి ఇన్పుట్ వస్తుంది, మనకి ఎక్సెస్ వాటర్ మళ్ళీ మనం కలెక్ట్ చేసుకొని మనం రిజర్వాయర్లో ఫిల్ చేసుకుంటాం. సో దీనివల్ల ఏంటి అంటే మనకి ఎక్కడ కూడా వాటర్ అనేది వేస్ట్ అవ్వడం జరగదన్నమాట. తన తండ్రి సహకారంతో 20,000 మొక్కలను పెంచే సామర్థ్యం గల కిట్లను ఏర్పాటు చేసుకున్నాడు. ప్రకృతి వైపరీత్యాలు, చీడపీడల నుంచి మొక్కలను రక్షించుకునేందుకు గ్రీన్ షేడ్ నెట్ని చుట్టూ నిర్మించాడు. ఈ పద్ధతిలో కొత్తిమీర, పుదీనా, పాలకూర, మెంతికూర, తోటకూర, గోంగూర, చుక్కకూర ఇలా ఎన్నో రకాల ఆకుకూరలను సాగు చేస్తున్నాడు. నాణ్యమైన పంటను వినియోగదారులకు విక్రయిస్తున్నాడు. కుండీలు మడుల్లో కన్నా ఈ హైడ్రోపోనిక్స్ విధానంలో సాగైన ఆకుకూరలు ఎంతో తాజాగా, నాణ్యంగా ఉండటంతో పాటు ముందుగానే అంది వస్తున్నాయని హర్షం వ్యక్తం చేస్తున్నాడు హరికృష్ణ. రీసైక్లింగ్ పద్ధతులను అనుసరించి పంటలకు నీటిని అందిస్తున్నాడు. ప్రతి గంటకు తాజా నీటిని మొక్కలకు అందిస్తున్నాడు. తద్వారా వేర్లు ఆరోగ్యంగా పెరగడంతో దిగుబడి బాగుంటోందని చెబుతున్నాడు ఈ యువ రైతు. మొదట ప్రయోగాత్మకంగా పీవీసీ పైపులను ఉపయోగించి హైడ్రోపోనిక్స్ టవర్ని ఏర్పాటు చేశాడు హరికృష్ణ. అందులో కోకోపిట్, పెర్లైట్, నీమ్ పౌడర్ మాధ్యమాన్ని వినియోగించాడు. ఒక్కో టవర్లో 45 మొక్కలు పెంచే విధంగా టవర్ను నిర్మించాడు. పుదీనా, కొత్తిమీర, పాలకూర వంటి ఆకుకూరల్ని ప్రయోగాత్మకంగా సాగు చేశాడు. అయితే ఈ విధానంలో కాస్త ఇబ్బందులెదురయ్యాయి. టవర్లోని అన్ని మొక్కలకు సూర్యరశ్మి తగలక ఎదుగుదల లోపించింది. దీంతో ఈ విధానానికే కాస్త మెరుగులు అద్ది న్యూట్రియంట్ ఫిల్మ్ టెక్నిక్తో మొక్కలు పెంచడం మొదలుపెట్టాడు. ఇది మేము కొన్ని రోజులు చేసిన తర్వాత మాకేంటంటే కొన్ని ప్రాబ్లమ్స్ కనిపించాయి. దీంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ మనం ఐడెంటిఫై చేసి మనం ఇలాంటి సిస్టమ్ని మనం రెడీ చేయడం జరిగిందనమాట. సో ఇదేంటి అంటే మనం ఎన్ఎఫ్టీ అనే టెక్నిక్ వాడామన్నమాట. ఎన్ఎఫ్టీ అంటే ఏంటి అంటే న్యూట్రియంట్ ఫిల్మ్ టెక్నిక్. సో దీంట్లో ఏంటి అంటే మనకి మీడియం అంటూ ఏది ఉండదు. మీరు చూసినట్టయితే ఇది చాలా లైట్ వెయిట్, చాలా తేలికైందనమాట. సో టోటల్గా మీకు ఒక టవర్ వెయిట్ వచ్చేసి అరౌండ్ ఒక 2 to 3 kgs కూడా ఉండదు. ఇక్కడ మీరు చూసినట్టయితే ఒక్కొక్క కప్పు అయితే మీకు ఏదైతే ఉందో దీంట్లో మనకి 8 ప్లాంట్స్ వస్తాయి. అంటే ఒక్క కప్లో 8 ప్లాంట్స్ పెంచుతామన్నమాట. సో 8 వచ్చేసి టోటల్గా మన హైట్ చూస్తే 10 ఉంటాయండి. టోటల్గా 10 కప్స్ ఉంటాయి. అంటే టోటల్గా 80 చెట్లు పెరుగుతాయి అన్నమాట. అంటే వెరీ లిమిటెడ్ స్పేస్లో వితిన్ 1 square feet ఆఫ్ ఏరియాలో మనం 80 చెట్లు పెంచడం జరుగుతుంది. ప్లస్ ఇంకొకటి ఏంటి అంటే కంప్లీట్లీ ఎకనామికల్. ఎందుకు ఎకనామికల్ అని చెప్తున్నాను అంటే జనరల్గా మీరు వేరియస్ హైడ్రోపోనిక్స్ పద్ధతిలో చూస్తే అన్నిటికన్నా ఎకనామికల్ వచ్చేసి మీకు ఎప్పుడు వర్టికలే ఉంటుందండి. మీరు ఇందులో రిసోర్సెస్ చూస్తే మాత్రం మీకు ఓన్లీ టూ ఐటమ్స్ మాత్రమే కనిపిస్తాయి. అవి ఏంటి అంటే ఈ కప్పు, ఆ కప్పుకు కనెక్ట్ చేయడానికి ఒక పైపు. ఈ న్యూట్రియంట్ ఫిల్మ్ టెక్నిక్లో కోకోపిట్ వంటి మాధ్యమాల అవసరం ఉండదని, ఇది చాలా తేలికైన పద్ధతిని వివరిస్తున్నాడు హరికృష్ణ. వీటి ద్వారానే మొక్కలు పెరుగుతాయంటున్నాడు. ఒక్కో టవర్లో ఎంత లేదన్నా 80 మొక్కల వరకు పెరుగుతాయని, చాలా తక్కువ ఖర్చుతోనే హైడ్రోపోనిక్స్ సాగు చేసుకోవచ్చునని అంటున్నాడు. రీసైక్లింగ్ బూతులను అనుసరించి పంటలకు నీటిని అందిస్తున్నాడు. ప్రతి గంటకు తాజా నీటిని మొక్కలకు అందిస్తున్నాడు. తద్వారా వేర్లు ఆరోగ్యంగా పెరగడంతో దిగుబడి బాగుంటోందని చెప్తున్నాడు ఈ యువ రైతు. హైడ్రోపోనిక్స్ విధానంలో మొక్కలను పెంచడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయంటున్నాడు హరికృష్ణ. సాధారణ సాగుతో పోల్చుకుంటే చాలా తక్కువ నీటితోనే ఆకుకూరలు సాగు చేసుకోవచ్చు అంటున్నాడు. అదేవిధంగా ఎలాంటి రసాయనాలు వాడనవసరం లేకుండా
ఆరోగ్యకరమైన నాణ్యమైన ఆహారం లభిస్తుంది అని చెబుతున్నాడు. దిగుబడి కూడా ముందుగానే వస్తుంది అంటున్నాడు. ఇక ప్రధానంగా సాగులో ఎదురయ్యే చీడపీడల సమస్యలు పెద్దగా ఉండవు అంటున్నాడు ఈ యువ రైతు. మట్టి వాడకం లేదు కాబట్టి మట్టి నుంచి వచ్చే ఎలాంటి సమస్యలు రావు అంటున్నాడు. ఇక మేడ మీద వ్యవసాయం చేస్తున్నాము కాబట్టి పక్షుల నుంచి పంటను రక్షించుకునేందుకు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెబుతున్నాడు. వాటికి సేంద్రియ విధానాలనే అనుసరిస్తున్నాడు. బయట ప్లాంట్స్తో కంపేర్ చేసుకుంటే మనకి దీంట్లో ఈల్డ్ అనేది కొంచెం త్వరగా వస్తుంది. ఎలా త్వరగా వస్తుంది అంటే ప్లాంట్కి కావాల్సిన పోషకాలన్నీ మనకి వాటర్లో ఇప్పుడు రెడీగా అవైలబుల్గా ఉంటాయి. ప్లస్ ఇంకొకటి ఏం చేస్తున్నామంటే మనము ఎవ్రీ 1 అవర్కి మనం ప్లాంట్ యొక్క వాటర్ని రీఫ్రెష్ చేస్తున్నాం. మనం ఏం చేస్తున్నాం మళ్ళీ ఫ్రెష్ వాటర్తో ఫిల్ చేస్తూ ఉన్నాము. సో దీనివల్ల ఏంటంటే ప్లాంట్కి ఎప్పుడు అబండెంట్గా ఫుడ్ రిసోర్స్ అనేది అవైలబుల్గా ఉండడం ద్వారా ప్లాంట్ కూడా చాలా మంచిగా తొందరగా పెరిగి ఈల్డ్ కూడా తొందరగా వస్తుంది అన్నమాట. ఏదైతే మట్టిలో నుంచి వచ్చే పురుగులు అవన్నీ ఉంటాయి కదా, సో మనకు అలాంటి డిసీజెస్ అన్నీ మనకి ఈ ఎన్ఎఫ్టీలో ఉండవండి. ఎందుకంటే సాయిల్ బౌండ్ డిసీజెస్ అంటాం, అంటే మట్టిలో నుంచి వచ్చే ఏవైతే పురుగులు డిసీజెస్ ఉంటాయి కదా అవన్నీ మనకి ఇలాంటి రావు, ఎందుకంటే మనము మట్టి వాడట్లేదు కాబట్టి. సో అదొక అడ్వాంటేజ్ ఉందండి. దాని తర్వాత ఏంటి అంటే మనము ఈ ఫామ్ చుట్టూగా గ్రీన్ షేడ్ నెట్ వేసాం. సో ఇది ఒక ఫిల్టర్ లాగా మనకి యాక్ట్ అవుతుంది. సో ఈ ఫిల్టర్ వల్ల మనకు బయట నుంచి ఏదైతే ఎక్స్టర్నల్ సోర్సెస్ ఉంటాయో లైక్ పక్షులు కానీ క్యారియర్స్ ఉంటాయి కదా అవి కూడా మనకి చేసుకోవడం జరుగుతుంది, రిస్ట్రిక్ట్ చేసుకోవడం కానీ కంట్రోల్ చేసుకోవడం కానీ జరుగుతుంది. ఇంకొకటి ఏంటి అంటే మనకి ఫ్రెష్గా ఫుడ్ ప్రొడ్యూస్ చేస్తున్నాం కాబట్టి 100% ఏదో విధంగా ఈవెన్ గాలి ద్వారా కూడా మనకి పెస్ట్ వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. సో దానికోసం ఏంటంటే మేము దాన్ని కూడా ఒక ఆర్గానిక్ పద్ధతిలో మనం ట్రీట్ చేయడం జరుగుతుంది. అంటే ఆర్గానిక్ పద్ధతిలో అంటే ఏంటి అంటే నార్మల్గా మేము లీఫీ వెజిటబుల్స్ చేస్తున్నాము. ఇక్కడ మేము మ్యాక్సిమం యూజ్ చేసి నీమ్ ఆయిల్ అండి, నీమ్ ఆయిల్ యూజ్ చేసి ట్రీట్ చేస్తాం. ఆర్ ఎల్స్ సమ్ టైమ్స్ ఏం చేస్తామంటే మన పసుపు ఉంటుంది కదా, పసుపు వాటర్ యూజ్ చేసి కూడా మేము మోస్ట్ ఆఫ్ ద పెస్ట్ని మనం కంట్రోల్ చేయడం జరుగుతుంది అనమాట. హైడ్రోపోనిక్స్లో మొక్కలు పెంచాలి అని అనుకునే వారి కోసం ఓ ఎకనామిక్ కిట్ను తయారు చేశాడు హరికృష్ణ. ఈ కిట్లో 4 రకాల మొక్కలు పెంచుకోవచ్చు. ఈ కిట్తో పాటే విత్తనాలను, పంటకు అవసరమైన పోషకాలను అందిస్తున్నాడు. మరి ఈ కిట్ను ఎలా వినియోగించాలో హరికృష్ణ మాటల్లో విందాం. పైన నా ఫామ్ చూసారు కదండి, సో దాన్ని మేము చాలా చిన్న పద్ధతిలో లైక్ మీకు అర్థం చేసుకునే విధంగా మేము ఏం చేస్తామంటే ఒక చిన్న ఎకనామికల్ కిట్ బిల్డ్ చేసామన్నమాట. సో ఇది వచ్చేసి మనం అందరికీ ఒక 350 రూపీస్లో మనము ఇవ్వడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి ఈ బాక్స్ వచ్చేసి మీకు కంప్లీట్ కిట్. సో దీంట్లోనే మేము కావాల్సినవి అంతా మొత్తం ఇంక్లూడ్ చేసి ఇస్తామన్నమాట. ఎలా అంటే ఇంక్లూడింగ్ సీడ్స్, దానికి కావాల్సిన మీడియము అంతా దీంట్లోనే ఉంటాయండి. సో దీన్ని చూసినట్టయితే ఇది వచ్చేసి దాని అవుట్పుట్ అనమాట. సో మీరు ఏదైతే ప్లాంట్ని చిన్న ప్లేస్లో మీరు ఇలా ఒక 8 మొక్కలు మీరు పెంచుకోవచ్చు అన్నమాట. బేసికల్లీ వచ్చేసి ఏంటి అంటే ఫస్ట్ మీరు దీంట్లో ఒక 8 నెట్ కప్స్ ఇస్తాము. అండ్ దీన్ని క్లే బాల్స్ అంటామండి. దీన్ని ఎలా యూజ్ చేస్తారో నేను చెప్తాను మీకు. దీని తర్వాత సీడ్స్ ఇస్తామన్నమాట. ఒక 3 నుంచి 4 రకాల ఏవైతే కంట్రీ గ్రీన్స్ ఉన్నాయో, పాలకూర కానీ కొత్తిమీర కానీ ఇలాంటి సీడ్స్ ఇస్తామన్నమాట. సో దాని తర్వాత వచ్చేసి ప్లాంట్ కావాల్సిన పోషకాలు ఏవైతే న్యూట్రియంట్స్ ప్లాంట్స్ కలపాలి, మనం వాటర్లో ఎలా కలపాలి, సో దాన్ని అంతా మేము మీకు ఎలా యూజ్ చేయాలి అని నేను చెప్తాను. సో ఇది వచ్చేసి ప్లాంట్ ఫుడ్ అండి. దీని వచ్చేసి మనం రాక్ వూల్ అంటాం. సో ఈ రాక్ వూల్ని మనం మీడియం లాగా యూజ్ చేస్తాం, ఎందుకంటే మన దగ్గర సాయిల్ ఉండదు కదా. ఇది కాకుండా మీరు కోకోపీట్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. సో మొదట్లో నేను ఇప్పుడు ఈ కిట్ మీరు కొన్న తర్వాత మీరు సింపుల్గా ఏమేమి చేయాలో నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను. సో నేను ఏదైతే రాక్ వూల్ ఇచ్చానో దాన్ని మనం నార్మల్గా బ్లేడ్ తీసుకొని క్యూబ్స్లా కట్ చేసుకోవాలి. సో క్యూబ్స్లో ఇలా నార్మల్గా దీన్ని మనం రాక్ వూల్ క్యూబ్స్ అంటాము, ఇలా కట్ చేసుకోవాలన్నమాట క్యూబ్స్ లాగా. సో సైజ్ ఎంత అంటే ఇప్పుడు దీని సైజ్ వచ్చేసి దీంట్లో ఫిట్ అయ్యేటట్టుగా ఉండాలండి ఇలా. సో ఇలా ఫిట్ అయ్యే సైజులో మనము కట్ చేసుకోవాలి. సో కట్ చేసుకొని నెక్స్ట్ ఏంటి అంటే దీంట్లో మనం సీడ్స్ పెట్టుకుంటాం. సీడ్స్ ఎలా పెట్టుకుంటామంటే నార్మల్గా దీనిపైన చిన్న హోల్ తీసుకొని ఇలా చిన్నగా హోల్ చేసుకొని దీంట్లో మనము సీడ్స్ ఫిల్ చేయడం జరుగుతుంది అనమాట. సీడ్స్ ఫిల్ చేసి మనం నార్మల్గా ఒక ప్లేట్లో పెట్టుకొని వాటర్ పోస్తే సరిపోతుంది. సో వాటర్ అంతా ఇది ఏంటి అంటే స్పాంజ్ లాగా వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది. అబ్జర్వ్ చేసుకొని ప్లాంట్ సీడ్ కావాల్సిన వాటర్ మనకి ఇక్కడ దొరుకుతుంది అనమాట. సో మనం ఇలా ఒక 7 days వెయిట్ చేసినట్టు చూస్తే సో ప్లాంట్స్ జెర్మినేట్ అయ్యి ఇలా అవుతాయండి. సో జెర్మినేషన్ అయింది కదా. సో జెర్మినేషన్ అయ్యి
ప్లాంట్స్ చూసారు కదా, రూట్స్ ఇలా వస్తాయన్నమాట. సో ఇలా మీరు పెట్టుకుంటే ఇదొకటి. సో ఇలా ప్లాంట్స్ పెరిగిన తర్వాత ఇప్పుడు ఇది నార్మల్గా ఒక 1 వీక్ అయింది, ఇంకొంచెం స్ట్రాంగ్ ఇప్పుడు ఓన్లీ 2 లీవ్స్ వచ్చాయి. ఇది కాకుండా ఇంకొక 2 లీవ్స్ వస్తాయండి, అంటే ట్రూ లీవ్స్ అంటాం జనరల్గా దాన్ని. సో ఆ లీవ్స్ వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే సింపుల్గా ఇందాక చెప్పాను కదా ఇలా నెట్ కప్స్ అంటాము. సో ఈ నెట్ కప్స్లో మనము దీన్ని పెట్టేస్తాం అనమాట. ఇలా ప్లాంట్స్ మనం ఇలా అరేంజ్ చేసుకోవాలి. ప్లాంట్స్ అరేంజ్ చేసుకొని దీంట్లో నెక్స్ట్ ఏం చేస్తామంటే వాటర్ ఫిల్ చేసుకుంటాం. జనరల్గా ప్లెయిన్ వాటర్ ఫిల్ చేసుకొని మేము నార్మల్గా దీన్ని ఏంటి అంటే ఇక్కడ ఏదైతే బాటమ్ ఉందో, ఇక్కడ ఏదైతే బాటమ్ లేయర్ ఉందో, సో అది మనము వాటర్ని టచ్ చేసేటట్టుగా మనం పెట్టుకొని ఇలా అరేంజ్ చేసుకొని బయట పెట్టుకుంటే సరిపోతుంది. ఇది ఏంటి అంటే సెల్ఫ్ సస్టైనింగ్ మోడల్ అంటాం. ఏంటి అంటే ప్లాంట్కి కావాల్సిన పోషకాలన్నీ మనకి ఆ వాటర్ ద్వారా అందుతాయి కాబట్టి, సో మీరు ఏం చేయాలి అంటే ఒక 3 to 4 days అంటే ఎప్పుడైనా వాటర్ లెవెల్ తగ్గుతుంది, సో అప్పుడు ఏం చేయాలంటే రీఫిల్ చేసుకోవాలి. రీఫిల్ చేసుకుంటూ అలా ప్లాంట్స్కి అందించడం జరుగుతుంది అన్నమాట. దీన్ని ఏంటి అంటే మనకు డైలీ వాటర్ అందించాలి, ప్లాంట్స్కి వాటర్ పోయాలి అలా ఏమీ ఉండదు అనమాట. సో దీన్ని మనము ప్లాంట్ ఫుడ్ అంటున్నాం కదా, దీన్ని మేము ఎలా కలపాలో కూడా మేము ఒక లీఫ్లెట్ ఇస్తాము. ఆ లీఫ్లెట్లో మీకు కంప్లీట్గా డీటెయిల్స్ ఉంటుంది. సో అలా మీరు చదువుకొని మీరు ప్లాంట్స్ ఒక కేర్ తీసుకోవచ్చు. దీన్ని వచ్చేసి క్లే బాల్స్ అని అంటాం అనమాట. సో దీన్ని ఎందుకు అంటే క్లే బాల్స్ మనం ఎందుకు యూస్ చేస్తున్నాము అంటే జనరల్గా మీకు చెప్పినట్టుగా అయితే ఈ రాక్ వూల్ అనేది మనకు వెట్గా ఉంటుంది. వెట్గా ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకి దీనిపైన సన్లైట్ పడడం ద్వారా మనకి ఆల్గే ఫామ్ అవుతుంది అనమాట. సో ఆల్గే ఫామ్ అవ్వకుండా మనం ఏం చేస్తామంటే ప్రొటెక్షనరీగా సో సన్లైట్ అనేది మనకి ప్లాంట్కి పాస్ అవ్వకుండా ఇలా దాని చుట్టూగా వేసుకుంటాం అనమాట. సో అలా వేసుకోవడం ద్వారా మనకి సన్లైట్ అనేది డైరెక్ట్ మనకి ప్లాంట్కి వెళ్ళదు. అండ్ ఆల్సో ప్లాంట్కి మంచి సపోర్ట్ దొరుకుతుంది, గట్టిగా హోల్డ్ చేసుకొని పెరగడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో అందుకే ఈ క్లే బాల్స్ వేసుకుంటాం. ప్రకృతితో కలిసి ప్రయాణించాలనే ఒకే ఒక్క ఆలోచన అతన్ని సేద్యం వైపు నడిచేలా చేసింది. అందులోనూ అత్యాధునిక విధానాలను అందిపుచ్చుకున్న ఈ యువ రైతు హరికృష్ణ తోటి యువకులకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. ఇది ఇనీషియల్గా నేను పెట్టాలి అంటే నాకు అరౌండ్ ఒక 30 to 35 lakhs ఇన్వెస్ట్మెంట్ అవుతుంది అని చెప్పారు. సో దాన్ని మేము ఏం చేసామంటే ఒక ఎకనామికల్ మోడల్గా మేము వచ్చేసి ఒక 6,000 రూపీస్లోనే బిల్డ్ చేయడం జరిగింది అనమాట. అరౌండ్ ఒక 5 times మేము కాస్ట్ రెడ్యూస్ చేసాము. సో దానికి మా ఫ్యామిలీ సపోర్టే మెయిన్ రీజన్ అనమాట. సో మా డాడీ వచ్చేసి వెల్డర్, సో ఆయన వచ్చేసి టోటల్గా ఏదైతే షెడ్ ఉందో నాకు అరేంజ్ చేసి ఇచ్చారు. అండ్ ఆల్సో ఏదైతే మనము వర్టికల్గా టవర్స్ చేస్తున్నామో దానికి చాలా హెల్ప్ చేశారనమాట. సో ఇదంతా నేను ఫామ్ని బిల్డ్ చేశాను అంటే దానికి నా ఫ్యామిలీ సపోర్ట్ ఎంతగానో ఉంది. సో వాళ్ళు నన్ను ఎంకరేజ్ చేసి సో ఇలాంటి కొత్త కాన్సెప్ట్ చేస్తున్నా కూడా రిస్క్ చేయడానికి నాకు మోటివేట్ చేశారు కాబట్టి నేను ఇంత పెద్ద ఫామ్ బిల్డ్ చేయడం జరిగిందండి. ఈయన మా డాడీ, మా సిస్టర్, మా వైఫ్ అండ్ మా అమ్మగారండి. ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం, అభ్యుదయ రైతుల అనుభవాల కోసం HMTV అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వాటి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.